ఆ దీపస్తంభం గ్రంథంలోని ఇది ఎలాగు జరుగును. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన ఒక పాత నిబంధన లేఖన వచనం జకర్యా 4వ అధ్యాయం 7వ వచనం. క్రొత్త నిబంధన క్రైస్తవులు అతి మక్కువతో ఎత్తి చెప్పుకునే పాత నిబంధన లేఖనాలలో ఒకటి ఆ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను అని. ఈ వచనం మీద భక్తులు ఎన్నో వేలాది ప్రసంగాలు చేశారు, ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఈనాటి క్రైస్తవులకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించే వచనం అది. ఏమంటున్నాడు దేవుడు ఆ వచనంలో? నా ఆత్మచేతనే ఇది జరుగును అంట. ఇది అంటే ఏమిటి? ఇది జరుగును అంటే ఏమి జరుగును? ఈనాటి క్రైస్తవులు ఈ వచనాన్ని ఎప్పుడంటే అప్పుడు తాము ఏ సందర్భానికి అన్వయించదలుచుకుంటే ఆ సందర్భానికి అన్వయించేస్తున్నారు. ఒక మహాసభ విజయవంతంగా జరిగితే వెంటనే జకర్యా 4:7 ఉటంకించి విశ్వాసులు దేవుని స్తుతిస్తారు. అలాగే దైవ సేవ సంబంధిత కార్యక్రమాలు ఏవి జరిగినా అవన్నీ శక్తి చేతనైనను బలము చేతనైనను కాక అన్న వచనపు పరిధిలోనికి వచ్చేస్తున్నాయి. ఏ కార్యం జరిగినా ఇది దేవుని ఆత్మ ద్వారానే జరిగింది అని బోధకులు పెద్దలు ప్రకటించేస్తున్నారు. అలా ప్రకటించడం తప్పు అని నేను అనడం లేదు. ఆ విధంగా మన ప్రతి విషయంలోనూ దేవుని హస్తాన్ని చూసి దేవునికి కృతజ్ఞులమై ఆయనను గణపరచడం చాలా మంచిదే. దేవుని కృప లేకుండా, ఆయన సహాయం లేకుండా మనం నిజంగానే ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము. మన జీవితంలో అన్ని పనులు దేవుని కృప ద్వారానే జరుగుతున్నాయి అనడం తిరుగులేని, ఎవరు కాదనలేని వాస్తవం. కానీ జకర్యా 4:7 మనకు చెబుతున్న పాఠం అది కాదు. మనం దేవుని కృపాహస్తం సహాయాన్ని పొందకుండా ఏమి చేయలేము అనే లేఖనాలలోని ఇతర భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. కానీ జకర్యా 4:7 చెబుతున్నది ఆ పాఠం కాదు. ఇంతకు మించిన మనకు ఊహాతీతమైన వేరొక విషయాన్ని, దేవరహస్యాన్ని ఆ లేఖన భాగం మనకు నేర్పిస్తున్నది. ఆ దేవరహస్యాన్ని మనం గ్రహించాలంటే ఆ జకర్యా 4వ అధ్యాయం అంతటిని ధ్యానించాలి, పరిశోధించాలి. ఆ అధ్యాయంలో జకర్యాకు దేవుడు అనుగ్రహించిన దర్శనాన్ని మనం దర్శించాలి. నిజానికి అక్కడ ప్రవక్తకు కలిగింది ఒక అద్భుత దర్శనం. దేవదూత వచ్చి నిద్రపోతున్న ఒకరిని లేపినట్లు జకర్యాను లేపి, నీకు ఏమి కనబడుచున్నది అని ప్రశ్నించాడు. తనకు ఏమి కనబడిందో జకర్యా దేవదూతకు చెప్పాడు. మన కోసం రాసి ఉంచాడు. ఏమిటా దర్శనం? ఒక సువర్ణమైన దీపస్తంభం ఉంది. దానికి కుడిపక్క ఒకటి, ఎడమ పక్కన ఒకటి, 2 ఒలివ చెట్లు నిలిచి ఉన్నాయి. అది జకర్యా చూసిన దర్శనం. ఈ సంగతి జకర్యా దేవదూతలకు చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటి అని అడిగాడు. ఇదేమిటి అని జకర్యా అడగడం ఏమిటి? ఏమి కనబడిందో జకర్యాయే చెబుతున్నాడు కదా. అది దీపస్తంభం అని తెలుసు. దానికి ఇరువైపులా ఉన్నవి 2 ఒలివ చెట్లు అని కూడా జకర్యాకు తెలుసు. తనకు తెలిసి ఉన్నప్పటికీ ఇదేమిటి అని ప్రవక్త ఎందుకు అడుగుతున్నాడు? ఎవరైనా ఇదేమిటి అన్నారంటే తమ ఎదురుగుండా ఉన్నది ఏమిటో తెలియక ఆ మాట పలకవచ్చు, లేదా మరొక భావంతో కూడా ఆ మాట మనుషులు పలుకుతారు. ఆశ్చర్యంతో ఆ మాట పలకవచ్చు. తమ ఎదురుగా ఒక అసంభవమైన కార్యం జరుగుతున్నప్పుడు, జరగడానికి అవకాశం లేని ఒక విచిత్రమైన సంభవం జరుగుతున్నప్పుడు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి మనుషులు ఇదేమిటి అంటారు. 4వ అధ్యాయంలో జకర్యా పలికిన మాట ఆశ్చర్యపు వ్యక్తీకరణ. ప్రవక్త కనబడిన దర్శనం అతనికి పట్టలేనంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ కనబడిన విషయం ఏమిటంటే, ఆ విషయం ఏమిటో, ప్రవక్తకు అంత ఆశ్చర్యం ఎందుకు కలిగిందో చెబుతాను వినండి. దీపస్తంభం ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణాల్లో ఒకటి. ఆ దీపస్తంభం ఆరిపోకుండా నిత్యం మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం ప్రకారం. అలా ఆరిపోకుండా నిత్యం దీపస్తంభం వెలుగుతూ ఉండడానికి అందులో దంచి తీసిన అచ్చం ఒలివల నూనె పోయాలి. ఆ నూనె పోసే బాధ్యత ప్రధాన యాజకుడిది. 21వ వచనం. ప్రధాన యాజకుడు దీపస్తంభంలో ఒలివ నూనెను పోయాలి. బంగారు కత్తెరతో దాన్ని సవరిస్తూ ఉండాలి. దీపం ఆరిపోకుండా, దాని వెలుగు తగ్గిపోకుండా ప్రధాన యాజకుడు రాత్రి అంతా జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ ఉండాలి. ఇది ప్రధాన యాజకుడి విధి. అయితే జకర్యా ప్రవక్త కాలంలో ప్రధాన యాజకుడు తన విధిని నిర్వర్తించడం లేదు. మనం చెప్పుకుంటున్న దర్శనం 4వ అధ్యాయంలోనిది కాదు. అంతకుముందున్న 3వ అధ్యాయంలోనే ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అంటే యెహోషువ జీవితంలో ఏదో పొరపాటు జరిగింది. అతడు ఒక ప్రధాన యాజకుడిగా తన విధిని నిర్వర్తించలేని బలహీనుడైపోయాడు. ఒకవేళ ప్రధాన యాజకుడు సరైన ఆధ్యాత్మిక స్థితి కలిగి ఉంటే అతడు ఒలివ చెట్ల దగ్గరికి వెళతాడు. వాటి కాయలు కోసి వాటిని ఎండబెట్టి వాటిని దంచి స్వచ్ఛమైన ఒలివ నూనె తీసి ఆ నూనెను దీపస్తంభంలోని ప్రదీపాలలో పోసి దీపాలను వెలిగిస్తాడు. కానీ దీపస్తంభాన్ని వెలిగించవలసిన యాజకుడే మూలాన కూర్చుంటే దీపస్తంభాన్ని ఎవరు వెలిగిస్తారు? 70 సంవత్సరాల చిరకాలం ముగిసిన తర్వాత యూదులు వాగ్దత్త దేశానికి తిరిగి వచ్చి దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టుకుంటూ ఉండగా యూదుల విరోధులు తీవ్రమైన ఆటంకాలు సృష్టించారు. యూదుల పనిని భంగపరచడానికి వారు అధికారులకు లంచాలు ఇచ్చారు. ఎజ్రా 4వ అధ్యాయం 5వ వచనం. యూదుల మీద అపనిందలు, అబండాలు మోపి వాళ్ళను గూర్చి పెద్దలకు ఉత్తరం రాశారు. ఎజ్రా 4:6. అయినప్పటికీ ఇంకా యూదులు తమ కార్యక్రమాన్ని దీక్షతో కొనసాగిస్తూ ఉండగా యూదుల విరోధులు వచ్చి బలవంతం చేతను, అధికారం చేతను ఆ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని ఆపునట్లు చేశారు. అందుచేత పారసీక దేశపు రాజు అయిన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం వరకు
దేవుని మందిరపు పని నిలిచిపోయింది. ఎజ్రా 4:24. సరిగ్గా ఈ సమయంలోనే దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 8వ నెలలోనే యెహోవా వాక్కు ఇద్దో కుమారుడైన జెకర్యాకు ప్రత్యక్షమైంది. అంటే దేవుని సేవకులందరూ మానసికంగా గాయపడి కృంగిపోయి పని మానేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మూలన కూర్చొని ఉండగా సాతాను వారిని ఏదో ఒక విధంగా పాపంలో పడవేసి దేవునికి పనికి రాకుండా చేయాలని కూడా ముమ్మరంగా ప్రయత్నం చేశాడు. అందుకే ప్రధాన యాజకుడైన యెహోషువ వస్త్రాలు మలినమైపోయాయి. మిగతా సేవకుల విషయం మనకు తెలియదు, దేవుడు లేఖనంలో వ్రాయించలేదు. అయితే దీపస్తంభానికి సంబంధించిన వ్యక్తి ప్రధాన యాజకుడే గనుక దేవుడు ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే అని వ్రాయించాడు. ఈ విధంగా దైవజనులందరూ తమ తమ విధులను నిర్వర్తించలేని బలహీనులై ఊచి చేతులలాగా నిష్క్రియ పరులై ఉండగా ఇక దీపస్తంభం ఎలా వెలుగుతుంది? దీపస్తంభంలో స్వచ్ఛమైన ఒలివ నూనె ఎవరు పోస్తారు? దాన్ని ఎవరు వెలిగిస్తారు? ఎవరు సవరిస్తారు? దీపస్తంభం ప్రదీపాల ఒత్తులపై పేరుకుపోయిన మసిని మట్టిని తొలగించడానికి బంగారు కత్తెర ఎవరు ఉపయోగిస్తారు? దీపస్తంభంలో నూనె లేదు. దానిలో నూనె పోయాల్సిన ప్రధాన యాజకుడు కనుచూపు మేరలో ఎక్కడ లేకుండా కనుమరుగైపోయాడు. మరి ఇప్పుడెలా దీపస్తంభం ఎలా వెలుగుతుంది? అప్పుడే ఒక మహాద్భుతం జరిగింది. ఎక్కడో ఉన్న ఒలివల తోటలో నుండి 2 ఒలివ చెట్లు భూమిలో ఉన్న తమ వేర్లతో సహా తమ్మును తాము పెకిలించుకొని నడుస్తూ దీపస్తంభం దగ్గరకు వచ్చేశాయి. తమ కాయలను త్రుంచుకొని వాటిని దంచి నూనె తీసి దీపస్తంభంలో పోసేవారు ఎవరూ లేరు గనుక ఆ 2 చెట్లు తామే నేరుగా దీపస్తంభంలో స్వచ్ఛమైన ఒలివ నూనె పోయడం ప్రారంభించారు. ఆ ఒలివ చెట్టులో 2 బంగారపు కొమ్ములు ఉన్నాయి. ఈ 2 బంగారపు కొమ్ములు 2 ప్రత్యేకమైన కొమ్మలకు అతకబడి ఉన్నాయి. ఆ 2 ప్రత్యేకమైన కొమ్మలలో నుండి ఆ 2 బంగారపు కొమ్ముల ద్వారా దీపస్తంభంలో స్వచ్ఛమైన ఒలివ నూనె పోయబడుతూ ఉంది. పరిచర్య చేయడానికి అక్కడ మనిషి ఎవరు లేకపోయినా దీపస్తంభం ప్రకాశిస్తూనే ఉంది. అందుకే జెకర్యా ప్రవక్త ఆశ్చర్యపోయాడు, దిగ్భ్రాంతి చెందాడు. నమ్మడానికి చాలా కష్టమైన మహాద్భుతం ఇది. ఒలివ చెట్లు స్వయాన వచ్చి నూనెను పోయడం ఏమిటి? ఇది ఎలా జరుగుతుంది? ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో మతిపోయినంత పని అయింది జెకర్యా. అందుకే ఇదేమిటి అనేశాడు. అందుకే ఇదేమిటి అనే ప్రశ్నకు జవాబుగా దేవదూత, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగునని సైన్యాలకు అధిపతి యెహోవా సెలవిచ్చెను అన్నాడు. శక్తి చేత కాక బలం చేత కాక దేవుని ఆత్మ ద్వారా ఇది జరుగుతుందట. ఇది జరుగును అంటే ఏది జరుగును? ఏది జరుగుతుంది అంటే ఒలివ చెట్లు స్వయాన వచ్చి నూనె పోయడం జరుగుతుందన్నమాట. దీపస్తంభాన్ని వెలిగించవలసిన నాయకులందరూ అపవిత్రులై, సోమరులై, చేష్టలుడిగి బలహీనులైపోయినా భూమి మీద దేవుడు నిలుపుకున్న దీపస్తంభం ప్రకాశించి తీరుతుంది. ఆ దీపస్తంభంలోనికి దేవుని నూనె తప్పకుండా వచ్చి తీరుతుంది. దేవుని అగ్ని వచ్చి నూనెతో తడిసిన ఒత్తులను మండించి వెలిగిస్తుంది. ఈ విచిత్రం, ఈ అద్భుతం ఎలా జరుగుతుంది? ఆ గుట్టు కూడా దేవదూత చెప్పేశాడు.